రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రా ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం ప్రణబ్ ఒడిశా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన సతీమణి ఆసుపత్రిలో చేరారు. దీంతో అర్ధాంతరంగా పర్యటన ముగించుకున్న ప్రణబ్ ఢిల్లీకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రా ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం ప్రణబ్ ఒడిశా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన సతీమణి ఆసుపత్రిలో చేరారు. దీంతో అర్ధాంతరంగా పర్యటన ముగించుకున్న ప్రణబ్ ఢిల్లీకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఇవాళ సుబ్రా ముఖర్జీ మరణించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణిని కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రా ముఖర్జీ ఢిల్లీలో ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రా ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం ప్రణబ్ ఒడిశా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన సతీమణి ఆసుపత్రిలో చేరారు. దీంతో అర్ధాంతరంగా పర్యటన ముగించుకున్న ప్రణబ్ ఢిల్లీకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఇవాళ సుబ్రా ముఖర్జీ మరణించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రా ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.